హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ చికెన్. ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే ఇదైతే ఒక మస్కిటో బ్యాట్. ఇదైతే ఫ్యూ డేస్ వాడకైతే ప్రాపర్గా ఛార్జింగ్ అవ్వదు, ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో అయితే లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అదైతే కొన్ని రోజులు వాడంగా అయితే వర్క్ అవ్వదు. ఎందుకంటే దాని లోపల 300 to 400 లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. అవి ఎప్పుడైతే అయిపోయిందో ఆ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. మనకి బ్యాట్ లోపల బ్యాటరీ చూస్తేనేమో కొత్తగానే కనపడింది, కానీ అదే బ్యాటరీ అయితే డెడ్ అయిపోయిన బ్యాటరీ. దాంట్లో అయితే మనం రీప్లేస్మెంట్ చేసిన బ్యాటరీ వచ్చేసి 8650 లిథియం బ్యాటరీ, రీఛార్జబుల్ బ్యాటరీ. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. మనం ఛానల్ని మోర్ దెన్ 80% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకైతే స్క్రాప్లో దొరికిన బ్యాట్ వచ్చేసి ఇదే. చూడండి ఎలా ఉందో. దీని లోపల అయితే మొత్తం డస్ట్ ఉంది. దీని నెట్ లోపల అయితే చూడండి మొత్తం అయితే స్పైడర్ హౌసెస్ అయితే ఉన్నాయి. చాలా కామెడీ ఉంది కదా. దీని లోపల అయితే మొత్తం స్పైడర్ అయితే హౌసెస్ అయితే క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ అయితే ఇదైతే 2 పార్ట్స్గా అయితే డివైడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఇదైతే క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. మనకైతే దీంతో అయితే యూజ్ లేదు. దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం. దీంతోనే యూజ్ మనకి. ఇప్పుడు దీన్నే రిపేర్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఒక ఫీమేల్ జాక్ అయితే ఉంది. దీంట్లో అయితే ఒక మేల్ జాక్ అయితే ఉంది. ఈ రెండు కనెక్షన్ అయితేనే దీనికైతే పవర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీనైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఏదో ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని అయితే దీనికి ఉన్న 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోండి. స్క్రూస్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే అయితే యూజ్ అవుతాయి ఈ స్క్రూస్ అయితే. దీనైతే జాగ్రత్తగా అయితే పక్కన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఓపెన్ చేసేయండి మొత్తం స్క్రూ డ్రైవర్తో. ఈ సైడ్ పెట్టేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే బ్యాటరీ అయితే లేదు. ఫస్ట్ ఆల్రెడీ దీన్ని ఎవరో జుగాడు చేసేసారు. దీంట్లో అయితే డౌన్ సైడ్ అయితే ఒక లైట్ కూడా ఉంది కింద. చూస్తున్నారు కదా ఒక లైట్. దీన్ని కూడా ఎవరు ఆల్టేషన్ చేసేసారు. వైర్స్ అయితే ఊడితే టేప్తో కవరింగ్ చేసేసారు. దీంట్లో యాసిడ్లెస్ బ్యాటరీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, అదైతే ఉంటుంది యాసిడ్లెస్ బ్యాటరీ. అదైతే ఫ్యూ డేస్ వాడగా అయితే దాని లైఫ్ టైం అయితే అయిపోయింది. ఇంక అప్పటి నుంచి దాని ఛార్జ్ అవ్వడం అయితే ఆగిపోద్ది. ఇంక అప్పటి నుంచి బ్యాటరీ కూడా వర్క్ అవ్వడం అయితే ఆగిపోయింది. బ్యాటరీ మార్చుకుంటే ఈ బ్యాటరీ మళ్ళీ వర్క్ అవుద్ది. దీంట్లో అయితే మనం ఇప్పుడు అదే చేద్దాం. వర్క్ అవుతుందో లేదైతే ఫస్ట్ ఓపెన్ చేసి చూడాలి ఆ బోర్డు కూడా. చూస్తున్నారు కదా, దీనికైతే ఒక స్క్రూ ఉంది. దీన్ని కూడా అయితే రిమూవ్ చేద్దాం. ఈ స్క్రూ కూడా అయితే జాగ్రత్తగా అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇదిగోండి, ఇదైతే మొత్తం ఓపెన్ చేసాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల. మనకైతే మనం దీంతో అయితే ఛార్జ్ చేయం. మనమైతే ఈ మోడల్తో అయితే ఛార్జ్ చేస్తాం. TP4056 ఛార్జింగ్ మోడల్. ఇదైతే మనం చాలా ప్రాజెక్టులు అయితే వాడాం 18650 లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. దీంట్లో మనం వాడేది వచ్చేసి ఈ లిథియం బ్యాటరీయే, 18650 బ్యాటరీ. దీన్ని ఛార్జ్ చేయడానికి ఈ ఛార్జింగ్ మోడల్. మనమైతే దీన్ని డైరెక్ట్గా అయితే ఛార్జ్ చేయకూడదు. ఈ మోడల్తో అయితే ఛార్జ్ చేసుకోవాలి. మనం దీన్ని అయితే ఇప్పుడు దీనికైతే కనెక్షన్ అయితే ఇద్దాం. ఫస్ట్ అయితే ఇది వర్క్ అవుతుందో లేదైతే మనం బ్యాటరీ అయితే ఇచ్చి కనెక్షన్ అయితే చూద్దాం. దీని బ్యాటరీ వైర్స్ వచ్చేసి దీంట్లో చూసుకొని అయితే ఇవ్వాలి. మనం ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ బోర్డు అయితే షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే ఇవ్వాలి. ఇదైతే బ్యాటరీ పాజిటివ్, ఇది బ్యాటరీ నెగిటివ్. నాకు తెలిసి ఇప్పుడు లైట్ అయితే గ్లో అవుతుంది అనుకుంటున్నాను. ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తాను. ఇక్కడ వైర్ అయితే ఊడిపోయింది కాబట్టి లైట్ అయితే గ్లో అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా లైట్ గ్లో అవుతుందో. చూస్తున్నారు కదా, ఇదైతే వర్కింగే. దీంట్లో అయితే మనం అయితే బ్యాటరీ అయితే సెట్ చేసేద్దాం. దీని కనెక్షన్స్ అయితే ఓల్డ్ బ్యాటరీ వైర్స్ అయితే కట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ రిమూవ్ చేసేయండి ఆ బ్యాటరీ అయితే. ఆ వైర్స్ని అయితే నీట్గా అయితే స్లీవ్స్ అయితే తీసుకోండి. మీరు తీసుకుని 8650 లిథియం బ్యాటరీకి అయితే వైర్స్ అయితే అటాచింగ్ చేసి ఛార్జింగ్ మోడల్కి అయితే వైర్స్ అయితే కనెక్ట్ చేయాలి. దానికంటే ముందు ఈ లైట్కి కూడా అయితే మనం వైర్స్ అయితే షాల్డరింగ్ చేయాలి. ఫస్ట్ అయితే చేసి మీకు చూపిస్తా, టైం వేస్ట్ ఎందుకు ఫ్రెండ్స్. మనమైతే మొత్తానికైతే దీనికైతే షాల్డరింగ్ అయితే చేసేసాం. కనెక్షన్స్ కూడా అయితే ఇచ్చేసాము. లైట్కి అయితే చూడండి ఎంత నీట్గా అయితే అయిందో షాల్డరింగ్ అయితే. బ్యాటరీ కనెక్షన్స్ కూడా అయితే అయిపోయినాయి. మనం చెప్పాం కదా, ఈ మోడల్ నుండి వచ్చే బ్యాటరీ వైర్స్ అయితే వచ్చేసి ఇక్కడ మన బ్యాటరీకి అయితే ఇచ్చేసేసి మన ఛార్జింగ్ మోడల్కి అయితే ఇస్తే అయిపోయింది. చూడండి చాలా ఈజీ కనెక్షన్స్. ఇప్పుడు దీనికైతే ఛార్జ్ పెట్టి అయితే చూపిస్తాను మీకు. చూడండి, మనమైతే ఒక
నార్మల్ పిన్ కేబుల్ తీసుకొని ఛార్జ్ చేసి చూడండి. ఎక్కడైతే రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయితే మాత్రం బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇప్పుడైతే ఇదంతా మనమైతే దీని దీని సెక్షన్లో అయితే మొత్తం అయితే ఫిట్ చేసేద్దాం. దీన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం అయితే నేనైతే ఈ పిన్ అయితే వాడుతున్నాను. దీన్ని ఎక్స్టెండ్ పిన్ అంటారు, బీ పిన్. ఈ బీ పిన్ ఎక్స్టెండ్ చేసి మనమైతే ఇక్కడ హోల్డ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవడానికి. చూడండి, దీనైతే ఇక్కడ 2 టెర్మినల్స్ అయితే కనపడుతున్నాయి కదా ఇక్కడ. దీనికైతే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. ఈ డీ పిన్ కనెక్టర్ ఉంది కదా ఎక్స్టెండర్, దానికైతే ఇచ్చుకుంటే మనమైతే ఇదైతే వర్క్ అయ్యింది. ఇదైతే మొత్తం ఈ కేసులో అయితే ఫిట్ చేసి అయితే మీకు చూపిస్తాను. మొత్తం అయితే ఎక్స్టెండ్ చేసి ఇంకా 2 వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. దీనైతే మొత్తం చేసి చూపిస్తాను, ఎందుకు టైం వేస్ట్ వచ్చేసి. ఫ్రెండ్స్, మొత్తం అయితే అసెంబ్లింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే. ఇక్కడ నుండి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు కేబుల్తో అయితే. చూడండి, ఈ కేబుల్తో అయితే ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా పెడితే ఛార్జ్ అయితే అయ్యేదైతే కనపడుద్ది. మన లోపల ఉంటుంది కాబట్టి ఇది TT4056 ఛార్జింగ్ మోడల్ అయితే కనపడదు మనకి లైటింగ్ వచ్చేసి. అయినా మనకి ఛార్జింగ్ ఒక 1 అవర్ పెడితే మనకి బ్యాకప్ బాగానే వస్తుంది. చూడండి, లైట్ కూడా అయితే గ్లో అవుతుంది. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని పై టాప్ కూడా అయితే పెట్టేద్దాం. ఒకసారి అయితే కనెక్షన్ చూద్దాం, అది కూడా వర్క్ అవుతుందో లేదన్నది అయితే. అయితే ఛార్జింగ్ వీకేసి ఇది మెయిన్ పార్ట్ అయితే దీనికైతే ఫిట్ చేద్దాం. ఇలా అయితే ఇలా ఫిట్ చేస్తే అయిపోయింది అసెంబ్లింగ్ అయితే. చూడండి, నేనైతే పవర్ పాయింట్ అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇచ్చాను అయితే స్విచ్ అయితే అన్నాక ఇక్కడ ఉంది కదా. ఇప్పుడైతే మనం చిన్న ఆల్టేషన్ చేసి అయితే ఇక్కడైతే తీసుకొచ్చేసాం. ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేసాం. ఇదిగోండి, ఎక్కడైతే బ్లూ ఇండికేషన్ అయితే వెలుగుతుంది బటన్ నొక్కుతుంటే. ఇప్పుడైతే మనమైతే చేతి అయితే పెట్టమాకండి. చెయ్యి అయితే మాత్రం మళ్ళీ షాక్ కొట్టిద్ది. ఎందుకు అవసరమా, చెయ్యి అయితే పెట్టమాకండి. ఏదో ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి. ఇక్కడ లైట్ అయితే గ్లో అవుతుంది కదా. చూడండి, సౌండ్ అయితే మీకైతే వినపడుతుంది. చూడండి, స్పార్క్స్ చూసారు ఎలా వస్తున్నాయో. చూసారు కదా స్పార్క్స్ అయితే ఎలా వస్తున్నాయో. మనకైతే ఇక్కడ లైట్ గ్లో, మనం ఇక్కడ బటన్ నొక్కుతుంటే లైట్ అయితే గ్లో అవుతుంది ఇక్కడ. చూడండి ఎలా అయితే స్పార్క్స్ వస్తున్నాయి. సౌండ్ చూసారు కదా మీకు ఎలా వినపడుతుందో. మీరు హ్యాండ్ పెడితే మాత్రం మీకైతే షాక్ అయితే కొట్టేసిద్ది కన్ఫర్మ్. మరి మీరైతే చేయబెట్టి టెస్ట్ చేయమాకండి. చూడండి, సౌండ్ అయితే ఎలా వస్తుందో. ఇంకో 2 వీడియోలు లైక్ చేయకపోతే ఫాస్ట్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఇది ఎలా వర్క్ అవుతుందో. మనమైతే ఎక్కడ నుండి ఛార్జ్ చేసుకొని ఇక్కడ నుండి అయితే వాడుకోవచ్చు మనమైతే ఇప్పుడు నుంచి అయితే. ఇంకోరైనా నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా స్పార్క్స్ అయితే ఎలా వస్తుంది. వీడియో చూసారు కదా, వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో 2 వీడియో లేకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. కింద పిల్లలు సబ్స్క్రైబ్ అని కనబడుతుందా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళి అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.